సార్ యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత అనేక రకాల మార్పులు వచ్చినాయి. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి. సో ఎలా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు కానివ్వండి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పిల్లలు గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మధ్యాహ్న భోజనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తప్పనిసరిగానండి. ఎందుకంటే ఈ సన్న బియ్యం వచ్చిన తర్వాత పిల్లలందరూ మొత్తం అందరూ తింటున్నారు ఇప్పుడు. అలాగే మేము కూడా ఏంటంటే మెనూ కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తూ ఎంత వెయిట్ వేయాలి అనేది కాటా మరి పెట్టి డిజిటల్ కాటాలో పెట్టి చూసి మరీ వేయిస్తున్నామండి. దానికి ప్రత్యేకంగా ఒక పీడీ గారిని దానికి అప్పచెప్పిమని ఈ స్కూల్ పీడీ గారికి అన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా చూస్తూ పిల్లలకి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన భోజనం చేయడానికి మా వంతు కృషిగా చేస్తున్నాం. పిల్లలందరూ తింటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా. సో అంటే గతంలో సార్ యాక్చువల్గా ఉపాధ్యాయుల్ని బార్ షాపుల దగ్గర లైన్ క్రమబద్ధీకరించే ఉద్యోగాలు కూడా చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉపాధ్యాయులకి వాళ్ళ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే విద్యా ప్రమాణాలను పాటిస్తూ, లేకపోతే ఇంకా ముందు అత్యాధునికమైన వాటిని టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎటువంటి డ్యూటీలు, మాకున్న డ్యూటీ ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం, మాకు వచ్చిన రైస్ అయితే చూసుకోవడం, ఆ రైస్ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవడం, అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారులు తెలియజేయడం. ఇప్పటివరకు అటువంటి లోటుపాట్లు ఏమి లేవు, ఏమైనా ఉంటే తెలియజేయడం, ఇవన్నీ చేస్తున్నామండి. ఇవాళ మంగళవారం కనుక ఈరోజు మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగి జావా పెడుతున్నామండి. అవి కూడా స్టాక్ ఉంది మా దగ్గర. నిన్నే స్టాక్ దిగిందండి. ఆ స్టాక్ కూడా మీకు చూపెడతాను, మీరు చూద్దరు. కానీ ఎలా ఉంది సార్ స్టాక్? మీరు గమనిస్తుంటారు, మీరు కూడా యాజ్ ఏ పేరెంట్, అందులో ఉద్యోగస్తుడిగా మాత్రమే కాకుండా ఏదో పెడతాం అన్నట్టుగా ఉంటుంది కాదండి. నేను ఎట్లా ఉంటానంటే నా పిల్లవాడైతే ఇలా ఇటువంటి తింటాడా అని, అలాగే నేను చూస్తానండి. మెయిన్గా నా పిల్లవాడైతే తింటాడా అని ఆలోచించే నేను చేయిస్తా. అందుకనే చాలా స్ట్రిక్ట్గా ఒక పీడీ గారిని అక్కడే కూర్చోబెట్టాను చూడమని చెప్పి. అలాగే వెయిట్ ప్రకారమే చూసి వేయండి అని చెప్పి ఒక వెయింగ్ మిషన్ కూడా పెట్టి దాని ప్రకారం చూసి మరి వేస్తున్నామండి. అది ఇంకా పేరెంట్స్ నుంచి చాలా బాగుంది. పేరెంట్ ఒక ఆయన వచ్చారు, ఆయనతో కూడా తీసుకోండి, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఈ రోజున పల్లీలు 3 కేజీలు అలా వేసామండి. 100 మందికి 3 కేజీలు లెక్కన అలా వేసామండి. అది 100 ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవండి. లోడ్ రావడంలో కానీ దాంట్లో కానీ డిస్టర్బెన్సెస్ ఏమి లేవండి. అంత సక్రమంగా జరుగుతున్నాయి. పిల్లలు కూడా బాగా తింటున్నారు, బాగుంది అన్నారు అందరినీ. నేను ప్రతిరోజు అడుగుతానండి, ఎలా ఉందమ్మా, బాగోపోతే వెంటనే చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడుగుతా. దాదాపు 4-5 పిల్లల్ని పిలిచి బాగోపోతే చెప్పండి, ఏదన్నా మొహమాట పడద్దని చెప్తామండి. ఇదంతా నిన్న దిగుమతి అయిందండి. ఈ నెలకి ఇది వచ్చేటప్పటికి కిందటి నెల దిగుమతి. అలాగే జాగరి, ఇది జాగరి అండి. ఇది జాగరి. ఇది అలాగే ఇది వచ్చేటప్పుడు రాగిపిండి అండి. ఇవి 2 నిన్న దిగుమతి అయినాయి మనకి. ఇవన్నీ ఇవాళ కూడా రాగి జావ ఉంది, అది పెడుతున్నాము. అదండి. క్వాలిటీ బాగుంటుందండి. లేదు అలా కాదు బాగుంది. క్వాలిటీ కూడా బాగుండబట్టి పిల్లలు తాగుతారు, లేదా తాగరండి. కొంచెం తేడా ఉన్న అసలు తాగరు పిల్లలు ఎవరు. రాగి జావ పారబోసేస్తారు, లేకపోతే కొంచెం బాగోపోయినా. అసలు అటువంటిది ఏం లేదు, బాగుంది, అందరు తాగుతున్నారు. రైస్ బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అందుకని పిల్లలు తింటున్నారు, బాగుంది అంటున్నారు. లేదు, ఇప్పటికప్పుడు అది ఈ నెలకు సరిపడే నిన్నే వచ్చేసింది మాకు. ఇవాళ నుంచి నిన్నే వచ్చేసింది స్టాక్ మొత్తం. అదండి, జూలై మొత్తం వచ్చేసినాయి, అంతా వచ్చేసినాయి అండి. ఓకే, సహకరిస్తున్నారండి, వాళ్ళు బాగానే ఉంది. మేము టెస్ట్ చేస్తామండి, డెఫినెట్గా రోజు చేస్తాం. రోజు వంట ఏది, కూర ఎలా ఉంది, వాళ్ళు చేసేది మొత్తం చూస్తాం. అసలు ఆల్రెడీ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి మీరు ఉంటే చూడండి, టీచర్లు 4 ఉంటాం అక్కడ. టీచర్లు 4 ఉండి, ఇంకోటి నేను కూడా ఏంటంటే ఉండి పిల్లలందరూ భోజనం చేసి పిల్లలందరూ లోపలికి వెళ్ళిన తర్వాత నేను భోజనం చేస్తాను. అదే, నా పేరు సాగర్ అండి, హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హై స్కూల్, ఆకునూరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపులకు సంబంధించి అంటే దొంగదారి పట్టకూడదు, ప్రజలకు అందే బియ్యం అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆ షాపులకి వెళ్ళి తీసుకునేలాగా ఏర్పాటు చేశారు. గతంలో మీ ఇంటి దగ్గరికి అన్నారు, కానీ ఏ సందుమూలో పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంకి మనం ఉన్నామో లేమో అని తెలియకుండా అప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుందమ్మా మీకు ఒక గృహిణిగా? మాకైతే ఈ నిర్ణయం నచ్చిందండి. మేము గృహిణి కాదు, నేను హౌస్ టీచర్ని. నేను ఇంట్లో ఉన్నాను, టీచర్ జాబ్కి వెళ్ళిపోతాం.
ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో అనేది తెలియదు. మేము ఇంట్లో ఎవరు ఉన్నాం, ఎవరి కాళ్ళు పిల్లలు కాలేజెస్కి వెళ్ళిపోతారు, మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఎవరు ఉన్నాం. అది ఏ టైంలో వస్తుందో ఏ టైంలో వెళ్తుందో అనేది మాకు తెలియలేదు. అదే ఇలా అనుకోండి, మాకు వీలైన ఫెసిలిటీ టైంలో మాకు వీలైన టైంలో మేము వచ్చి మేము తీసుకోవటం రేషన్ తీసుకోవటం అనేది మాకు జరుగుతుంది అన్నమాట. మొదటి నుంచి కూడా ఇదే పద్ధతి ఉండేదమ్మా, కానీ గత 5 ఏళ్లలో స్టార్టింగ్ లో ఉండేదండి, మధ్యలో మారటం వల్ల స్టార్టింగ్ లో మేము ఏదో కొంచెం పర్లేదు బాగానే ఉంది అనిపించింది, కానీ తర్వాత మాకు అంత కన్వీనియంట్ గా అయితే ఏమి లేదు. ఇప్పుడే కన్వీనియంట్ లేదు. వ్యాన్ వచ్చేది, వ్యాన్ ఒక చోట వెహికల్ అక్కడ ఆపి ఇట్లా వచ్చిందని ఫస్ట్ స్టార్టింగ్ లో సైరన్ అన్న ఉండేది. ఇప్పుడు సైరన్ తర్వాత సైరన్ కూడా లేదు. అది అసలు వచ్చిందో లేదో తెలియదు. ఒకరి ద్వారా ఒకరు పాస్ చేసుకుని చెప్పేవాళ్ళు. అది పాస్ చేసుకుని చెప్పడానికి అది ఏ టైంలో వస్తుంది అనేది మాకు తెలిసేది కాదు. అలా ఒక 2-3 months మేము రేషన్ కార్డు మిస్ అయ్యాం. మళ్ళీ షాప్కి వచ్చి తీసుకోవాలి అంటే అది మళ్ళీ తర్వాత ఆ వెహికల్ ఉండటం వల్ల షాపు తెలిసేది కాదు, ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది తెలిసేది కాదు. మాకైతే నచ్చిందండి, బాగానే ఉంది. పొద్దున ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏమన్నా ఇక్కడ ఏమన్నా అంటే రద్దీగా ఉండడం, తోసుకోవడం అట్లాంటివి అలా ఏం లేదండి. మాకైతే ఫ్లెక్సిబుల్ గానే ఉంది, కన్వీనియంట్ గానే ఉంది. మీరు ఒక చిన్న ఉద్యోగి అంటున్నారు, అందులోనూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు గారు ఆయన తల్లికి వందనం పేరుతో రేపు 12వ తారీఖు ప్రతి బిడ్డకి నేను ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానంటున్నారు. ఆ నిర్ణయాన్ని ఎలా చూడాలమ్మా? అదైతే మాకు మంచిగానే అనిపిస్తుందండి, అది మంచి నిర్ణయమే. ఇది కూడా ఖచ్చితంగా జరగాలనే కోరుకుంటున్నాం మేము. కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యామండి, కానీ ఎవరికైనా స్టార్టింగ్ ఒకసారి వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు టైం అనేది పడుతుంది, అది సహజమే. టైం పడుతుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు కూడా ఇలాగే టైం పట్టింది. 1 year తర్వాత అన్ని జరిగినాయి ఒక్కొక్కటి. ఇది కూడా అలాగే జరుగుతాయి అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. కాకపోతే మా పిల్లలు కాలేజీ కదండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, కొంచెం కాలేజెస్కి ఫోర్స్ అయితే ఉందండి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు చెప్తే బాగుంటుంది. కాలేజెస్ వాళ్ళు ఫీజు ఉన్నాయండి, కానీ వాళ్ళు ఫీజు రియంబర్సిటీ మరి గవర్నమెంట్ చూసుకోవాలి కదా, వాళ్ళ పొజిషన్స్ కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ టైం ఫెసిలిటీ చూసుకుని వాళ్ళు అమౌంట్ వేస్తారు కదా, అది వేసేంత వరకు వెయిట్ చేయాలి కదా. కాలేజెస్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వెయిట్ చేయట్లా, పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఫోర్స్ చేయొద్దని చెప్పేసి మా తరపున కొంచెం వాళ్ళకి రిక్వెస్ట్ గా చెప్పాలన్నమాట. 1 year అవుతుందండి. 1 year లో 3 times వాళ్ళకి పడాలి కాలేజీ ఫీజు, 3 times పడాలి. కానీ 3 times లో 1 time పడింది. మిగిలిన 2 times వీళ్ళు కంపల్సరీగా ఫోర్స్ చేసి మాకు వేసేయాలి, మాకు 1 year కంప్లీట్ అయిపోయింది వేసేయాలని ఫోర్స్ చేస్తున్నారు. మాకు ఆ ఫోర్స్ అనేది అది దృష్టి తీసుకెళ్తే బాగుంటుంది. మొత్తం మీద 1 year పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? మీరు ఒక టీచర్ గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి అంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే 70 marks వరకు ఇస్తాను సార్. ఫస్ట్ క్లాస్ మార్కులు అయితే బానే ఉంది. రోడ్లు అవి పర్లేదంటారా? అన్ని బాగానే ఉన్నాయి. జగన్ గారు అసలు ఏం చేయట్లేదు, 3 ఏళ్ళు ఆగండి సినిమా చూపిస్తాను వాళ్ళకి నేను అని చెప్పి అంటున్నాడుగా. మేము అలా కామెంట్ చేయలేము కానండి, కానీ చేయడం అయితే చేస్తారండి. ఈసారి వస్తే మాత్రం, చంద్రబాబు గారు వస్తే మాత్రం డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే మేము యాజ్ ఎడ్యుకేటెడ్ గా కంపల్సరీగా మాకు ఐడియా ఉంది, నమ్మకం కూడా ఉంది. సరే, యాజ్ ఏ పేరెంట్ గా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎలా తయారవుతుంది? ఏ క్వాంటిటీ అంటారు, లేకపోతే క్వాలిటీ ఎలా ఉంది? మెయిన్ గా క్వాలిటీ నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు బాగుంది. ఈ సన్న బియ్యం వచ్చినప్పుడు కానీ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ అంతా బాగుంది యాక్టివ్గా. అట్లాగే మా హెచ్ఎం గారు కూడా గట్టిగా చూసుకుంటున్నారు, అన్నీ చూసుకుని అన్ని క్వాలిటీగానే అన్ని చేస్తున్నారు. అంటే పిల్లలు చూస్తుంటారు కదా సార్, మీరు గమనిస్తుంటారు కదా, మధ్యాహ్నం ఇక్కడ తినడానికి ఇష్టపడుతున్నారు? అందరూ తింటున్నారండి. లేదండి, బాక్సులు తెచ్చుకోవట్లేదు. ఒకప్పుడు తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లేదండి. ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి యాజ్ ఏ పేరెంట్ మార్పు, స్కూళ్ళల్లో మార్పు ఎలా అనిపిస్తుంది? మార్పు చాలా ఉందండి. అప్పటికిప్పటికి పిల్లలందరూ ఇక్కడే భోజనం చేయడం, ఇంటికాడ నుండి తెచ్చుకోకుండా శుభ్రంగా ఉండడం, చదువుకోవడం అంతా సిస్టంగా ఉందండి. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు మీకు నచ్చిందా సార్? ఆయన విద్యాశాఖ మంత్రిగా, యువ నాయకుడు, అందులోనూ బాగా నచ్చిందండి మాకు ఆయన పనితీరు. లేదు సార్, సన్న బియ్యం ఇచ్చారు ఇప్పుడు మాకు. అన్ని స్కూళ్ళకి ఇచ్చారు సన్న బియ్యం. సన్న బియ్యమే వండి పెడుతున్నామండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు, అన్నీ వదలకుండా ఏం చేయకుండా.